బీట్రూట్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూడండి. బీట్రూట్ని ఇలా శుభ్రంగా కడుక్కొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకొని కడాయి పెట్టి కడాయిలో 2 స్పూన్స్ నూనె పోసి నూనె వేడయ్యాక పోపు దినుసులు వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకొని 2-3 వెండిమిరపకాయలు వేసుకొని కలుపుకొని కరివేపాకు పుదీనా వేసి కలుపుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చిటికెడు ఉప్పు వేసుకొని అల్లం పసుపు వేసి కలుపుతూ ఉండాలి. పచ్చివాసన అంతా వెళ్ళిపోయాక సన్నగా కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కల్ని వేసి 5 మినిట్స్ కలుపుతూ ఉండాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే ఇలా ఉడుకుతుంది. కొంచెం సాల్ట్ వేసుకొని 5 మినిట్స్ ఇలా కలుపుతూ కారం ఉప్పు వేసి కలుపుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూస్తే కర్రీ రెడీ. చపాతీలోకి సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.